వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ నల్గొండ. ప్రస్తుతం మనము నల్గొండలో ఉన్నాము. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గత 18 రోజులుగా సమ్మెను రిలే నిరాహార చేస్తూ ఉన్నారు. వీళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, తక్షణమే ప్రభుత్వం వీరిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను కనుక మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జస్ట్ విత్ ఇన్ టీ తాగే లోపే మీ సమస్య అనేది పరిష్కారం అయిందని చెప్పి అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని వీళ్ళు నిరాహార దీక్షలో రిలే సమ్మెలో గుర్తు చేస్తూ ఉన్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ సంబంధించి రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు 18వ రోజు నిరంతరాయంగా వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో మనం ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తున్నాము. ఇక్కడ నల్గొండలో కలెక్టరేట్ ముందు వందలాది సర్వశిక్ష ఉద్యోగులు వారి యొక్క నిరసన సమ్మెను కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో మరి వారు ఏమి కోరుకుంటున్నారు, వారి నిరసన సంబంధించి వారు ఏం డిమాండ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 18 రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నిరవధిక సమ్మెకు వెన్నంటే ఉండి మా ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు కృషి చేసినందుకు మా సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 14 రోజులుగా మేము నిరవధిక సమ్మె కొనసాగిస్తుంటే, గతంలో టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మేము పోయిన సంవత్సరం చేసినటువంటి నిరవధిక సమ్మెలో పాల్గొని మా దీక్షా శిబిరంలో స్పష్టమైన హామీ ఇచ్చినారు. 100 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, రాగానే మీ యొక్క సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కారం చేస్తాము, ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాము, మీరు చేయాల్సిందల్లా ఒకటే, అక్కడ గద్దెదించండి, మమ్మల్ని గద్దెనెక్కియండి అని చెప్పేసి మాతో ఇచ్చి స్పష్టమైన హామీ ఇచ్చి వెళ్ళారు. సంవత్సరం గడిచింది. అయ్యా మేము రాష్ట్ర రోకోలు చేయలే, ధర్నాలు చేయలే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు, మేము ఎమ్మెల్యేలను కలవమన్నారు, కలెక్టర్లను కలవమన్నారు, మినిస్టర్లను కలవమన్నారు, మేము దఫాలుగా అందరినీ కలుసుకుంటూ వచ్చినాము. ఈ సంవత్సరంలో మా రాష్ట్ర నాయకత్వం మిమ్మల్ని 4-5 సార్లు స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసినా కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం చాలా దారుణం. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులను 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తూ ఆర్థికంగా వెనుకబడి మా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితుల్లో, మా జీవన ప్రమాణాలు పెంచుకోలేని స్థితుల్లో దీనమైన జీవితాన్ని మేము గడుపుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మీరు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగుల్ని మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి విద్యాశాఖలోనే విలీనం చేస్తూ తక్షణమే మీరు రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ గా పెట్టుకొని మా ప్రధానమైన డిమాండ్ ని మేము ప్రభుత్వాన్ని ముందర ఉంచుతున్నాం. మా ఉద్యోగులు చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు 1 పైసా ఇయ్యని ప్రభుత్వాలు, గత పాలకులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ ఒక్కరు కనీసం మా వైపు తొంగి చూడడం కూడా ఇష్టపడట్లేదు. అంటే మేము ప్రజాస్వామ్యంలో లేమా, మేము తెలంగాణ ప్రజలం రామా, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా అంటే మేము ఇంత వివక్షకు గురవుతున్నప్పుడు మేము నోరు మూసుకొని కూర్చుంటే కుదరదు అని చెప్పేసి పిడికిలు బిగించి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిరవధిక సమ్మె 14 రోజుల నుంచి చేస్తా ఉంటే ఈ ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించకపోవడం మమ్మల్ని బాధిస్తుంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు మా బాధల్ని విన్నవించి మా బాధల్ని తెలుసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరిచ్చిన స్పష్టమైన హామీ ఏదైతే ఉందో మా అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేయాలి. మా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఊకనే ఎకానా పైసా ఇవ్వకుండా ఇంటికి పంపుతారు. ఎంత దారుణం! 60 ఏళ్ల వృద్ధులు 20-30 ఏళ్ళు సర్వీస్ చేస్తే 1 పైసా ఇవ్వకుండా ఇంటికి పంపితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మిగతా శేష జీవితం ఎలా గడుపుతుందని చెప్పేసి మేము బాధపడుతున్నాం. కాబట్టి తక్షణమే మా ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ 25 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మా నల్గొండ దీక్ష శిబిరం ద్వారా మా రాష్ట్ర నాయకత్వం ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఉద్యోగులు చనిపోతే ఎవరికి 1 పైసా ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంటే కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడం ఎంత బాధాకరం. మేము తెలంగాణలోనే ఉన్నామా, లేకపోతే ఎక్కడో అడవుల్లో ఉన్నామా, మేము సమాజంలో లేమా, మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు ఈ ప్రభుత్వం? కాబట్టి మా లోపల చాలా ఆవేదన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఒకటే, మీరు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు, మీరు ప్రజాపాలన విజయోత్సవాలు చేయడంలో మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేసుకోవట్లేరు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మా జీవితాల్లో వెలుగు నింపితే మీరు చేసేటువంటి ప్రజాపాలన ఉత్సవాల్లో మేము భాగస్వామ్యం అవుతాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు స్పష్టంగా ప్రత్యేకంగా మీరిచ్చిన హామీని నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా నినదించి మా యొక్క కార్యక్రమాన్ని గుర్తించి మా కష్టాలని గుర్తించి ఇకనైనా ఇక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులు చదువుకు రోజు దూరం అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కడుపేద
ఉద్యోగులందరూ కూడా అయ్యా మా ఆకలి కేకలని నిలదీస్తున్నారు, అగౌరవిస్తున్నారు. అన్నమో రామచంద్రాన్ని 14 రోజుల నుంచి మేము సమ్మె చేస్తే అక్కడ మా విద్యార్థులు, అమ్మాయిలు, డ్రాప్ అవుట్స్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ప్రతి ఒక్కరు విద్యకు దూరం అవుతుంటే, అంటే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు విద్యకు దూరమైన ఏం కదా అని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజాపాలన అని ఏదైతే చెప్తున్నారో దాన్ని 100% మీరు నిర్వర్తించారని మేము ఎప్పుడు నమ్ముతామంటే సమగ్ర శిక్షా ఉద్యోగుల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులరైజ్ చేసినప్పుడే మేము దాన్ని నమ్ముతామని తెలియజేస్తూ మా డిమాండ్లను వెంటనే ప్రభుత్వము పరిష్కరించాలని కోరుతాం. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన హామీ కదా, మీరిచ్చిన హామీ కదా, మీరిచ్చిన హామీ కదా.